ఆత్మస్వరూపులైన ఆత్మజ్ఞాన పిపాసకులైన భక్తాగ్రేసులకు అందరికీ కూడా ధన్యవాదాలు. హైగా కూర్చున్నాం, ధ్యానం చేసుకుందాం. ధ్యానంలో మన విశ్వగురువు పరమగురువు జ్ఞాన బ్రహ్మ అయినటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారి దారితో పాటు ధర్మపత్ని సాధనచారిణి స్వర్ణమాల పత్రి మేడం గారిని వారిద్దరి ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని, వారి చైతన్యాన్ని తీసుకుంటూ వారిద్దరు కూడా మనతోనే ఉన్నారని, మన దగ్గరే ఉన్నారని, మన ధ్యానంలో కూర్చున్నారని, వారి చైతన్యాన్ని పొందుతూ మనం అందరం చక్కగా ధ్యానంలో కూర్చున్నాం. హాయిగా కళ్ళు మూసుకున్నాం, కాళ్ళు క్రాస్ చేసుకుని చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకుని కళ్ళజోడు తీసి పక్కకు పెట్టుకుని హాయిగా ఆత్మానందంతో ఆత్మ ద్వారా మన కోసం మనం ధ్యానం చేద్దాం. ఆత్మ ఎవరు కూడా కళ్ళు తిరగద్దు, అటు ఇటు తిరగద్దు. కావాలంటే కొంచెం మంచినీళ్ళు తాగి కూర్చోండి. ఎప్పుడు కూడా ధ్యానానికి ముందు మంచినీళ్ళు తాగడం, ధ్యానం అయిపోయిన తర్వాత మంచినీళ్ళు తాగడం ఉత్తమమైన లక్షణం అంట. హాయిగా కూర్చున్నాం, ఏమాత్రం కళ్ళు తెరవద్దు. ఒక జీవితానికి మార్చేసే 4 మాటలు పత్రిక నిన్న విన్నాను. మన జీవితాన్ని మార్చిపోతాయి. ఏంటంటే, మానవులంతా నేర్చుకోవడానికి వచ్చాం. మనం అందరం మానవులు కదండి. మనం అందరం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? నేర్చుకోవడానికి వచ్చాం. అంటే మానవులం అంతా మాధవులమే, కానీ మానవుల్లాగా నేర్చుకోవడానికి వచ్చాం. మాధవుడు అంటే నేర్చుకోవడానికి ఏముంటుంది? ఇంకా మానవులుగా వచ్చి నేర్చుకుని మాధవులు దాన్ని తెలుసుకుని వెళ్ళిపోతాం. అందుకని ఈ భూమి మీద మనం అంతా నేర్చుకోవాలి. దేని నుంచి నేర్చుకోవాలి? ప్రతి దాని నుంచి నేర్చుకోవాలి. జంతు ప్రపంచం నుండి వచ్చాం మనం. జంతు ప్రపంచం నుండి నేర్చుకోవాలి. అంటే మానవుడు కుక్క నుండి నేర్చుకోవాలి, ఒక పిల్లి నుండి నేర్చుకోవాలి, ఒక కాయ నుంచి నేర్చుకోవాలి, ఒక పిట్ట దగ్గర నుంచి ఎలా ఉండాలో కూడా నేర్చుకోవాలి. అవేం మాట్లాడవు. మీతో కుక్క మాట్లాడదు, పిల్లి మాట్లాడదు, గద్ద మాట్లాడదు, కాకి మాట్లాడదు. కానీ అవి ఎలా ఏం చేస్తున్నాయో వాటిని చూసి నేర్చుకోండి. ఒక చేప దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోండి. ఈ జంతు సామ్రాజ్యం అంటే మనం నేర్చుకోవాలి అని అవి మాట్లాడవు, కానీ మనం అనవసరంగా మాట్లాడతాం. ఎందుకు మనం కూడా మాట్లాడకుండా ఉండకూడదు? అవి ఎంత స్వేచ్ఛగా ఉన్నాయండి, ఎంత స్వేచ్ఛగా ఉన్నాయి ఇవి. ఆ ఆవు, ఆ దూడ, ఆ జంతువు ఎంత స్వేచ్ఛగా ఉన్నాయి. మాట్లాడకపోతే ఏం అవసరానికే మాట్లాడచ్చు. మనం అనవసరంగా ఎన్నో మాట్లాడు. ఎందుకు మనం మాట్లాడలేక ఉండలేకపోతున్నాం? వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ animals. All the animals are here to teach us. ఒక చీమని నేర్చుకున్నాం. చీమ ఎంత లైన్గా వెళ్తుందండి, ఎంత లైన్ గీసినట్టే ఉంటుంది. ఆ లైన్ వెళ్తా అంటే ఒకదాని వెంట ఒకటి చక్కగా సక్రమంగా ఒక క్రమశిక్షణ బారులు దిగుతూ వెళ్తుంటాయి. మనకెక్కడుంది అంత క్రమశిక్షణ? ఒకడు అడిపోతే ఒకటి ఇటుపోతాడు. మనం కూడా అందరి దగ్గర నేర్చుకోవాలి. మనకు ఉండాలి బుద్ధి, మనం అందరి దగ్గర నేర్చుకోవాలి. అరే చీమ చూడ ఎలా లైన్కి వెళ్తుందో, అరే చీమ చూడ ఎలా సంపాదించుకుంటుందో. అలా నేర్చుకున్నాడు దత్తాత్రేయుడు అంటే వాడు, అవధూత దత్తాత్రేయులు అంటే వాడు నేర్చుకున్నాడు. దత్తాత్రేయుడు 24 మంది దగ్గర నేర్చుకున్నాడు. 24 మంది ప్రాణుల దగ్గర నేర్చుకున్నాడు. అందులో పాము ఉంది, ఓ పక్షి ఉంది, ఓ పురుగు ఉంది. అలాగే మనం ఎందుకు నేర్చుకోం? మరి మనం ఏంటంటే అన్నీ తెలుసుకున్నాం అనుకుంటాం, కానీ మనకి ఏమీ తెలియదు. వినాయకుడు ఎలుక దగ్గర నేర్చుకున్నాడట.
వినాయకుడు ఎంత ఉంటాడండి? ఎలుక చిన్న చిన్న జంతువు. ఆయన ఇక్కడ వినాయకుడు నేర్చుకున్నాడు, వినాయకుడు అయ్యాడు. విష్ణుమూర్తి గర్భ దగ్గర నేర్చుకున్నాడు. శివుడు నంది దగ్గర నేర్చుకున్నాడు. పార్వతి సింహం దగ్గర నేర్చుకున్నట్టు. వారు వారి వాహనాలు ఊరికే పెట్టుకోలేదండి, వారందరూ నేర్చుకున్నారు. జంతువులు, ఆల్ యానిమల్స్ ఆర్ టీచర్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. దర్ ఆల్ సైలెంట్ టీచర్స్. నేను టీచర్ని, నేను చెప్తాను, మీరు వినండి అని చెప్పలే. చెప్పకుండానే చెప్పినాయి. అందుకే దే ఆర్ సైలెంట్ టీచర్స్. మనం ఏం చేస్తున్నాం? మన గురు కావాలి ఎదుగుతున్నాం. జంతువు వెతకట్లేదే, జంతువు వెతకట్లా, గురువు కావాలి ఎతకట్లా. దాని పని నేను చూసుకుంటాను. మనకు అన్నీ కావాలి, కానీ ఏది నేర్చుకోం. మనం ఇంకొకరి కోసం నేర్చుకుంటాం, ఇంకొకరి కోసం వెతుకుతాం, మన కోసం మనం వెతకం. మన కోసం మనం తెలుసుకోనంత వరకు జంతువుల దగ్గర నేర్చుకోవాలి. మానవాళి దీనికి అన్ని ఒక 5 సూత్రాలు చెప్పారండి. ఒకటి ఏంటంటే మానవులంతా జంతువుల దగ్గర నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మానవులంతా కూడా జంతువుల దగ్గర నేర్చుకోవాలి. ఆల్ ది యానిమల్స్ ఆర్ టీచర్స్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్స్. రెండో సూత్రం ఏంటంటే తల్లిదండ్రులంతా పిల్లల దగ్గర నేర్చుకోవాలట. మనం అనుకుంటాం, అబ్బో నేను తల్లిని, నేను తండ్రిని, నేను మేనమావని, నేను తాతని, నేను గణమదని, నా దగ్గర చాలా ఉంది, నేను చాలా పెద్ద అని అనుకుంటాం. లేదు, పిల్లలు మన దగ్గర మాస్టర్స్. మనకు పుట్టిన పిల్లలు మనకు మాస్టర్స్. వాళ్ళ దగ్గర చాలా తెలివి ఉంది, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు చెడిపోతారు, పిల్లలు చెడిపోరు. పిల్లలు ఎదురుకుండా తల్లిదండ్రులు కొట్లాడుకుంటారు, ఒకళ్ళు కొట్టుకుంటారు. పిల్లలు చెప్తారు కొట్టుకోవద్దని. ఆల్ పేరెంట్స్ ఆర్ named by each. No, they're foolish. పిల్లలు స్వచ్ఛంగా ఉంటారు, ముత్యాల్లాగా ఉంటారు. పిల్లల దగ్గర ఎన్నో నేర్చుకో. పిల్లలు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటారు, పిల్లలు ఎప్పుడు ముత్యాలుగా మాట్లాడతారు, పిల్లలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అందుకనే జీసస్ క్రైస్ట్ ఎప్పుడు అంటాడు, అన్లెస్ అంటిల్ యూ బికమ్ ఏ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటాడు. ఎప్పుడు చిన్నపిల్లలాగా ఉండాలి మనం, చిన్నపిల్లల దగ్గర నేర్చుకోవాలి. కానీ నేను ఎంత పెరిగాను, నాకు ఎంత అనుభవం ఉంది, నాకే వచ్చు, నీకేమి రాదంటారు పిల్లలు. తప్పు. మన పిల్లలే మన టీచర్. యూ మస్ట్ లెర్న్ ఫ్రమ్ చిల్డ్రన్, అబ్జర్వ్ దెమ్. అది రెండో పాయింట్. మూడో పాయింట్కి వస్తే పురుషులందరూ స్త్రీల దగ్గర నేర్చుకోవాలండి. పురుషులందరూ స్త్రీల దగ్గర నేర్చుకోవాలి. ఫిమేల్స్ ఆర్ టీచర్స్ ఆఫ్ మెన్, ఫిమేల్ ఆర్ ద టీచర్స్ ఆఫ్ ద మ్యాన్. ఆడవారిని గురించి తెలుసుకోవాలి. ఎంత రెడీ అవుతారు, ఎంత చక్కగా చేస్తారు, ఎలా ఒదిగి ఉంటారు. మాత అంటాం, మాత తల్లి. ఆడవారి దగ్గర నేర్చుకోవాల్సింది చాలా. మగవాళ్ళు తొందరగా చెడిపోతారు, ఆడవాళ్ళు తొందరగా చెడరు. ఆడవాళ్ళు చాలా మంది నేర్చుకో. స్త్రీతత్వం గొప్పది పురుషతత్వం కంటే. అందుకే మూడో పాయింట్ ఖచ్చితంగా చెప్పారు, పురుషులందరూ కూడా స్త్రీల దగ్గర నేర్చుకోవాలి. స్త్రీ సుగుణవతి,
వికసిస్తుంది, తొందరగా వికసిస్తుంది, తొందరగా అర్థం చేసుకుంటుంది. మగవాళ్ళ మార్చే శక్తి స్త్రీకి ఉంది. అందుకని ఎప్పుడు పత్రి గారు స్త్రీలనే గౌరవిస్తారు, చెప్తారు అందరికీ కూడా. అది 3వ పాయింట్గా చెప్పారు. ఇంకా 4వ పాయింట్కి వెళ్తే, మాంసం తినే వారందరూ కూడా శాకాహారుల దగ్గర నేర్చుకోవాలి. ఎందుకు? మాంసం తినే వారందరూ కూడా హింస ప్రవృత్తి గలవాడు. నాన్ వెజ్ తినే వాళ్ళంతా కూడా క్రియల్ పీపుల్, హింసా ప్రవృత్తి. వెజిటేరియన్స్ అంతా సాధువులు, శాంత స్వరూపులు. ఎప్పుడు శాంతం దగ్గరే నేర్చుకోవాలి, హింస దగ్గర నేర్చుకోలేము. అందుకనే మాంసం తినే వాళ్ళందరూ, ఈ నాన్ వెజ్ తినే వాళ్ళందరూ వెజిటేరియన్ తినే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. వెజిటేరియన్స్ ఆర్ గుడ్ పీపుల్, ఆ సాధు పీపుల్, సాత్విక గుణం గలవాళ్ళు, షడ్గుణం అధిగమించిన వాళ్ళే సాధు. అందుకని వెజిటేరియన్స్ అవ్వాలి, అందరూ వెజిటేరియన్స్ అవ్వాలి. వెజిటేరియన్స్ అయితేనే హింస పోతుంది, హంసలు అవుతాం. అందుకే ఈ 4వ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మాంసం తినేవాడంతా శాకాహారం దగ్గర నేర్చుకోవాలి. 5వ పాయింట్కి వస్తే, ధ్యానం చేయని వాళ్ళు ధ్యానం చేసే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలండి. ధ్యానం చేయని వాళ్ళు ధ్యానం చేసే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే ధ్యానం చేయని వాళ్ళకి బుద్ధి వికసించదు, ధ్యానం చేసిన వారికి బుద్ధి వికసిస్తుంది. చక్కగా నేర్చుకోవాలి. ధ్యానం చేసిన వాళ్ళ దగ్గర ధ్యానం చేయని వాళ్ళు నేర్చుకోవాలి, తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇంకా 6వ పాయింట్కి వస్తే, సైలెంట్గా ఉండే వారి దగ్గర నేర్చుకోవాలి. ఎవరైతే శాంతంగా సైలెంట్గా ఉంటారో వాళ్ళ దగ్గర నేర్చుకోవాలండి. సైలెన్స్ ఇస్ గోల్డెన్, సైలెన్స్ ఇస్ గోల్డ్. ఇంకా 100 years తర్వాత ఇంకా మాటలు ఉండవటండి మనకి, మాట్లాడడానికి ఏముండదట. నోబడి విల్ స్పీక్ అట. నేను చెప్పిన మాట కాదండి, ఇది పత్రిక స్వయంగా చెప్పిన మాట. అంతా శాంతి, అంతా శాంతి ఉంటుంది. అసలు మాట్లాడడానికి ఇక్కడ ఏమీ ఉండదు, మాట్లాడడానికి ఏమీ ఉండదు. ఆఫ్టర్ 100 years మాటలు ఉండవు. నో యూజ్ ఆఫ్ మౌత్, మనకు మౌత్ ఉండదు. ఉంటది, నోరు ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మణి చెప్పిందే పాట పాడుకోవాలని, పాటలు పాడుకోసం మాత్రమే ఉండాలి నోరు. రామ 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 కృష్ణ కృష్ణ కృష్ణ, పాట పాడుకోవడం కోసం మాత్రమే నోరు, మాట్లాడడానికి కోసం కాదు. మాటలు అక్కర్లేదు, కేవలం పాటలోనే సంతోషం, పాటలోనే మనసు మారుతుంది. ఇప్పుడు తెలుసుకోండి, మనకి ఏది కావాలో తెలుసుకోండి. అందరి దగ్గర నేర్చుకోవడం తెలుసుకోవాలి, అందరి దగ్గర నేర్చుకోవడం తెలుసుకోవాలి. ఎందుకు పుట్టామో నేర్చుకోవాలి. మామూలుగా పుట్టింది నేర్చుకోవడానికి ఏం తెలుసుకోవాలి. మాడు పుట్టింది ప్రతిదీ నేర్చుకోవడానికి, నేర్చుకోవడానికి ఏమీ లేదు వరకు నేర్చుకో. ఆ తర్వాత ఈ మాటలక్కర్లే, మౌనమే మౌనం, శాంతే శాంతి. ఈ ప్రకృతి గురించి నేర్చుకో, ఆకాశం గురించి నేర్చుకోండి. నీరు, భూమి, గాలి, నిప్పు,
నేర్చుకోండి. ఒక చెట్టు దగ్గర నుండి నేర్చుకోవాలి. చెట్టు కదులుతుందా? చెట్టు మాట్లాడుతుందా? కానీ మనకి ఎన్నిస్తుంది? పూలిస్తది, ఫలాలనిస్తది, కలపనిస్తది, గాలినిస్తది, ఆక్సిజన్ ఇస్తది, పక్షులకు నివాసం ఉంటది. ఏంటండి మనకి ఎన్నిస్తది? చెట్టు నుంచి వచ్చే ప్రతిదీ మనకొస్తది. ఆకులు వస్తయి, ఫలాలు వస్తయి, గాలి వస్తది, నీడ వస్తది. ఎన్నిస్తదో మరి. కానీ మాట్లాడుతుందా? మాట్లాడదు. శాంతి, శాంతిగా ఉంటది. మనం కూడా ఎందుకు ఉండకూడదట్లా? మనం ఎందుకు అంత అలజడి సృష్టిస్తున్నాం? ప్రతి క్షణం నేర్చుకోవాలి. ఎంత శాంతంగా ఉంటే అంత నేర్చుకుంటాం. నేర్చుకోవాలని తహన ఉండాలి గానీ, నేను నేర్చేసుకున్నాను అంటే కుదరదు. ఇంకా నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. అడిగి నేర్చుకో. అడుక్కొని నేర్చుకో. ప్రతి క్షణము నేర్చుకో. ప్రతి విషయం నేర్చుకో. ప్రతి వారి దగ్గర నేర్చుకో. ప్రతి వాడు గురువే. కీప్ లెర్నింగ్. కీప్ లెర్నింగ్ ఎవ్రీ సెకండ్. కీప్ లెర్నింగ్ ఎవ్రీ సెకండ్. నాలెడ్జ్ సంపాదించుకోవాలండి. ఆ జ్ఞాన మూట సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం అనే మూట ఉంది. ఆ మూటను మాత్రమే సంపాదించుకోవాలి. ఆ జ్ఞానాన్ని మూట సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం అనే మూట ఎలా సంపాదించుకుంటాం? తపన ఉండాలి. నేను నేర్చుకోవాలి, నేర్చుకోవాలని. పరిగెత్తక్కర్లా. నీవున్న చోటే ఉన్నాయి అన్నీ. నీవున్న చోట అన్నీ ఉన్నాయి. నువ్వు అబ్జర్వ్ చెయ్యి. నీ భావాన్ని పెంచు. నేను నేర్చుకోవాలనే తహన తెచ్చుకో. నేను అజ్ఞాన్ని నేను తెలుసుకోవాలి. నేను జ్ఞానవంతునవ్వాలి. నాకు ఆత్మ జ్ఞానం కావాలి. నేను నేర్చుకోవాలి. నేను నేర్చుకోవడానికి వచ్చాను. నా పూర్ణాత్మ నుండి నేను వచ్చి నేను నేర్చుకోవడానికి. ఈ భువి నుండి దివికి ఎగాలి అంటే నేర్చుకోవాలి. నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, ఎంత నేర్చుకున్నా ఇంకా ఖాళీ ఉంటదండి మనకి. రూమ్ ఉంటది మనకి మైండ్‌లో. లోపల మన ఆత్మ ఇంకా రూమ్ ఉంటది. నేను ఇంత నేర్చుకున్నానని ఫుల్ స్టాప్ పెట్టడానికి లేదు. కామ. నేర్చుకోవాలి. నేను నేర్చుకోవాలి. నేను నేర్చుకోవాలి. నేర్చుకుంటున్నాను. అన్నిటి నుంచి నేర్చుకున్నాను. చూడండి, ప్రపంచంలో ఎన్నో జంతువులున్నాయి. ఆవుకి ఒక్క దూడే పుడతది. పులికి 4, 5 దూడతాయి. కానీ ప్రకృతి ఆవు జాతి పెరిగింది గానీ పులి జాతి పెరగలేదు. ప్రకృతి తెలుసు ఎవరు ఏ జాతి పెంచాలో. అంతే కదా! క్రూర ప్రవృత్తి ఉన్నటువంటి సింహం, పులి. పులిని తిందు. సింహాన్ని తిందు. ఏనుగుని తిందు. చేపని తిందు. కానీ మనిషి మాత్రం మనిషిని తింటాడు. మనిషిని కొడతాడు. మనిషిని చంపుతాడు. మనిషిని అగౌరవపరుస్తాడు. మనిషిని దోచుకుంటాడు. మనిషిని కబ్జా చేస్తాడు. చూసారా? మనం ఏ ప్రవృత్తిలో ఉన్నాం మనం? ఎవరు క్రూర జంతువు ఇక్కడ? మనిషి అవమానించుకుంటాడు. మనిషి కబ్జా చేస్తాడు. మనిషి అవినీతి పాలవుతాడు. మనిషిని తిడతాడు, కొడతాడు, చంపుతాడు.
మరి ఎవరో మనిషి మానవత్వం ఎవరిలో ఉంది? అది మనం తెలుసుకోవాలంటే ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానాలు కూర్చో. నువ్వెవరో తెలుసుకో. మహానుభావుడు చెప్తూనే ఉంటాడు. రమణ మహర్షి చెప్తాడు. రమణ మహర్షి గారు. భగవాన్ రమణ మహర్షి చెప్తారు. రమణ మహర్షి గురువు లేరు. ఆయనకి ఆయనే తెలుసుకున్నాడు. మనం వెళ్తే కూడా అదే చెప్తాడు. నేను గురువు కాదు. నిన్ను నువ్వు తెలుసుకో అంటాడు. ఎందరో మహానుభావులు వెళ్తారు. నేనెవరో నువ్వెవరో తెలుసుకో. నువ్వే తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకోవాల్సిందే. నేనెవరో నాకు తెలుసు. నీవెవరో నీకు తెలియాలి. నువ్వు లోపల ప్రయాణం చెయ్యి. నువ్వు నువ్వు తెలుసుకో. ఎవ్వరూ ఎవరిని గురించి ఎవరు చెప్పరు. ఉద్ధరేది ఆత్మ ఆత్మానం. నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకో. నీ అంతట నువ్వే తెలుసుకోవాలి. నీ ప్రయాణం నీదే. నా ప్రయాణం నాది. నీ ప్రయాణంలో వచ్చే నీ అనుభవాలు నీవి. నీ అనుభవాల దాకా నేర్చుకో. నీ అనుభవం నీకు గొప్పది. నా అనుభవం వేరు, నీ అనుభవం వేరు. రకరకాల ప్రవృత్తులు ఉన్నాయి నాకు. నీ చిత్తంతో, నీ మనసుతో, నీ ఆత్మతో నీ వెళ్ళి నీ ప్రయాణం చేసి నీ లోపల ఉన్నటువంటి శక్తిని కనుక్కో. సకల శక్తి నీలోనే ఉంది. ఆ శక్తిని తెలుసుకో. ఎవరో చెప్పారని నమ్మొద్దు. ఏదో పుస్తకంలో ఉందని నమ్మొద్దు. నీ అంతట నువ్వు వెళ్ళు. నువ్వు నువ్వు ప్రయాణం చెయ్యి. నీ స్వశక్తి తెలుసుకో. నువ్వు తెలుసుకోగలవు. ఉన్నది ఏంటో నీకే అర్థమవుతుంది. ప్రకృతిలో ఉన్నదంతా నీలోనే ఉంది. నీలో లేనిది లేదు. ఏది కావలసినా నీలోనే ఉంది. ఆ సత్యాన్ని గ్రహించు. ఆ సత్యాన్ని గ్రహించు. నీ లోపల 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 మరీ లోపల ప్రయాణం చేసి సైలెంట్‌గా లోపలికి వెళ్ళిపో. 10 నిమిషాలు సైలెంట్‌గా వెళ్ళిపోండి. లోపల తెలుసుకోండి. హాయిగా కూర్చోండి. భ్రూమధ్యంలో దృష్టి పెట్టండి. పై చూపు వెళ్ళిపోండి. సహస్రారానికి వెళ్ళిపోండి. హాయిగా కూర్చోండి. సహస్రారం. మీకు ఇంకా కుదరకపోతే ఓంకారం చెప్పుకోండి. ఆ ఓంకారంతో సుడులు తిరుగుతుంటది చూడండి. ఓహ్!
హాయి ఓంకారనామంతో శృతులు దిగిన మనసును స్థితం చేసుకోండి. మీ శరీర భాగాలన్నీ కూడా యాక్టివేట్ అవుతున్నాయి. అంతా ప్రశాంతంగా ఉంది. మనసు అది కడ నుంచి శిరస్సు వరకు అంతా ప్రశాంతంగా శరీర భాగాలు ఉన్నాయి. చక్కగా ధ్యాన స్థితి నుంచి స్థితమవుదాము. హాయిగా హాయిగా ఉంది మనసు అంతా కూడా. చక్కగా 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాము. ఏమాత్రము కళ్ళు తెరవద్దు. మీ చేతుల్లో వచ్చినటువంటి ఎనర్జీని కూడా మీరు లోపలికి స్థితం చేసుకోండి. మీ బాడీ అంతా శిరస్సు నుంచి కాస్మిక్ ఎనర్జీ లోపల తీసుకోండి. ఎంతో శక్తి వచ్చింది మీ లోపల. ఇప్పుడు అనంతమైన కాస్మిక్ ఎనర్జీ లోపల ఉంది. కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా, కళ్ళ ద్వారా అనంతమైన శక్తిని పొందుతున్నారు మీరు. హాయిగా ఉంది. ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. స్వేచ్ఛగా ఉన్నాము. ఒక్కసారి 5, 4, 3, 2, 1, 0 మెల్లగా కళ్ళు మూస్తూ తెరుస్తూ, మెల్లిగా మూస్తూ తెరుస్తూ, కళ్ళు మెల్లిగా ఓపెన్ చేసి చేతులు ఓపెన్ చేసుకుని చేతి మధ్యలో చూసుకోండి. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితో గౌరి, ప్రభాతే కరదర్శనం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తాన్ లోకాన్ సుఖినో భవంతు. సమస్తాన్ లోకాన్ సర్వం. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ.